ఏంటండి? రాణమ్మా, నేను ఈ సంగీత్ డ్రెస్సులో ఎలా ఉన్నాను చెప్పు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. చాలా థ్యాంక్స్ రాణమ్మా. నువ్వు నన్ను అందంలో డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది, అందుకే నేను అలా అడిగాను. అయ్యో, అదేం పోలిక ధర్మతేజ్ గారు. ఇలాంటి ఫంక్షన్స్లో పెళ్లి కొడుకు తల్లిదండ్రుల మీద అందరి ఫోకస్ ఉంటుంది రాణమ్మా. స్వతహాగా లేడీస్ ఇలాంటి అకేషన్స్లో అప్సరసల్లా తయారై వస్తారు. పాపం భర్తలు మీ రేంజ్కి బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ధర్మతేజ్ గారు, మీరు గతం తప్ప మిగతా అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుని మరీ అనాలిసిస్ చేస్తున్నారు. ఏమైనా సంగీత్లో నేను కాదండి, మీరే స్పెషల్ అట్రాక్షన్. ఓకేనా? ఒరే కళ్యాణ్, కోడలి పెళ్ళేంట్రా మనల్ని చూసినా పట్టించుకున్నట్టుంది? అయ్యో అదేం లేదు పిన్ని, కొంచెం బిజీగా ఉంది. అవునులే, అన్నయ్య పెళ్లి కదా, అలాగే ఉంటుంది. మనల్ని కోడల పిల్ల పట్టించుకోలేదన్నావుగా, అదిగో వస్తుంది చూడు. కార్తీకను పిలిచి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నాడు. నేను బ్యాడ్గా ఫీల్ అవ్వాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఛీ! కార్తీక వచ్చి పిన్ని బాబాయిలతో ఆశీర్వాదం తీసుకుంది. ఇలాంటి ఫంక్షన్స్లో పెద్దవాళ్ళని పలకరించి ఆశీర్వాదం తీసుకోవాలన్న కామన్ సెన్సే లేదు. అవునులే, ఆ బుర్రలో ఈగో తప్ప సెన్స్ లేదు కదా. ఇద్దరి కళ్ళల్లో కత్తుల ఈగో కనపడుతుంది. నేను ఫుల్ హ్యాపీ. బల్లె 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 బల్లె. మన ప్రేమకు పావురాలు ప్రియకృష్ణ సంగీతకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. दिल के तार जब हिलते हैं तो मौसी की फायदा होता है. గుండె తీగలు మీటినప్పుడు సంగీతం పుడుతుంది. ఆ సంగీతం పుట్టాలంటే ముందు వధూవరులు రావాలి కదా సింగ్జీ. అవును, నవవధువులు ఎక్కడ సింగ్జీ? మీ అందరి క్యూరియాసిటీ బ్రేక్ చేస్తూ వధువరులు రాబోతున్నారు. మ్యూజిక్! వెల్కమ్ సర్ జీ, వెల్కమ్ మేడం జీ, వెల్కమ్ వెల్కమ్. ఈ సంగీత్ కి ఆశీర్వచనాలు ఇవ్వడానికి స్టేజ్ మీదకు రావాల్సిందిగా వరుడి తల్లిదండ్రుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. మేడం జీ, సర్ జీ, వెల్కమ్. అందరికీ నమస్కారం.